సార్ అంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఏమంటుందంటే మేము అప్పులు చేసామంటే అట్ ద సేమ్ టైమ్ స్టేట్ ఎకానమీ కూడా పెరిగింది. పెరిగింది కాబట్టే మేము అప్పులు చేసే కెపాసిటీ కూడా మాకు పెరిగింది. మేము అప్పులు పెరిగాయి. అట్ ద సేమ్ టైమ్ అసెట్స్ కూడా పెరిగాయి అంటున్నాయి. దానిపై మీ టేక్? కొంతవరకు వాస్తవం. ఖచ్చితంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2014తో పోలిస్తే ఈ 9-10 ఏళ్లలో బాగా పెరిగిన మాట వాస్తవం. ఆనాడు తలసరి ఆదాయం ₹1,00,000 లోపల ఉండేది. ఇవాళ ₹3,00,000 దగ్గరికి వచ్చింది. 2,79,000 ఎంతో వచ్చింది. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, ఆదాయాలు పెరగలేదని చెప్పంటే అది పొరపాటు. అట్లాగే ఆర్థిక అభివృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతున్న మాట వాస్తవం. మౌలిక సదుపాయాలు కల్పించిన మాట వాస్తవం. పెట్టుబడులు ప్రోత్సహించిన మాట వాస్తవం. అది ఉంది కాబట్టే తెలంగాణ తట్టుకుంటుంది. కానీ ఇది ముఖ్యం. మనం అప్పుల్ని చెప్తున్నప్పుడు ఎంత అప్పులని చెప్పట్లా మనం. అప్పుడు 72,000 ఉన్నాయి, లేకపోతే అప్పుడు మిగతా అప్పులతో కలిపి 80,000 ఉన్నాయి, ఇప్పుడు 5,50,000 ఉన్నాయని చెప్పట్లా నేను. అప్పుడు 20% ఉన్నది స్టేట్ జిఎస్టీ, లేకపోతే 24% ఉన్నది. ఇప్పుడు 40కి వెళ్ళాం మనం. శాతం అంటే పెరిగినటువంటి స్థూల ఉత్పత్తితో పోల్చినా కూడా అప్పుల శాతం పెరిగింది. అది పట్టించుకోవాలి. సంపద పెరిగిన మాట వాస్తవం, అప్పులు చేసుకునేటువంటి అవకాశం పెరిగిన మాట వాస్తవము. కానీ ఒక శాతంగా చూస్తే పెరిగిన సంపత్తో దృష్టిలో పెట్టుకునే మనం అప్పు శాతాన్ని చేస్తున్నాం. కాబట్టి అప్పుల భారం పెరిగిపోయింది. ఇంకోటి గుర్తించాల్సింది, 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,16,000 కోట్ల రూపాయల మిగులు ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో అని 14వ ఆర్థిక సంఘం, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థికవేత్త, ఉన్నతాధికారి, ఆయన ఆర్బీఐ గవర్నర్గా చేశారు, మన వేణుగోపాల్ రెడ్డి గారు, వై వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రానికి వచ్చే 5 ఏళ్లలో ఎంత మేరకు రెవెన్యూ మిగులు ఉంటుంది, లోటు ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్ మహానగరాన్ని ఇమిడ్చుకున్న చిన్న రాష్ట్రం. మరీ చిన్న రాష్ట్రం కాకపోయినా కూడా మహానగరంతో పోలిస్తే చిన్న రాష్ట్రం. ఈ మరీ రాష్ట్రంలోనే కూడా ఇంత పెద్ద నగరం ఉండి ఇంత చిన్న రాష్ట్రం లేదు. కాబట్టి మనకు అదోరంగా అవకాశం, ఎందుకంటే డబ్బులన్నీ ఉన్నాయి మహానగరాల్లో, ఆదాయం వచ్చేది మహానగరాల నుంచి. అందుకనే మనకి 1,16,000 కోట్ల రూపాయలు మిగులు అంచనా వేశారు. ఆ మిగులంతా పోగా అప్పుల భారం పెరిగిందంటే మనం లోటులోకి వచ్చాం. కాబట్టి గతంలో మంచి జరిగినాయి కొన్ని, దానిలో అనుమానం లేదు. కానీ అదే సమయంలో అప్పుల భారం కూడా బాగా పెరిగింది. ఇప్పుడైనా జాగ్రత్త పడకపోయినట్టయితే ప్రమాదంలో ఉందని నేను అంటలా ప్రస్తుతానికి, కానీ ప్రమాదానికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇప్పటి ప్రభుత్వం ఇవన్నీ వివరాలు బయటపెట్టింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇప్పుడు ఆర్థిక స్థితిని మరింత గట్టినెక్కించాలి. అదే సమయంలో అభివృద్ధిని ఆపకుండా చూడాలి. పెట్టుబడులు ప్రోత్సహించడం కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఆర్థిక అభివృద్ధిని పెంచడం కానీ, అవి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అది వీరి ముందున్న బాధ్యత. సార్ మళ్ళీ శ్వేతపత్రం విషయానికి వస్తే, సార్ శ్వేతపత్రం చివరిలో పొజిషన్ ఎలా ఉన్నా కానీ మేము ఆ 6 గ్యారంటీస్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే మాట చివరిలో ఇచ్చారు. మీరు గతంలో కూడా లెక్కలతో వచ్చారు, ఈ 6 గ్యారంటీస్ అమలు అయితే ఇంత ఖర్చు అవుద్దని. మరి అప్పుల భారం మళ్ళీ పెరగదా సార్? ఇది మనకేమవుతుందంటే, ఈవేళ మనం మాట్లాడుకున్న లెక్కలన్నీ, ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించిన లెక్కలన్నీ కొత్త ఏమీ కాదు. అవును, ఇవన్నీ మనకు తెలుసు. ఒక సంస్థగా, ఒక స్వచ్ఛంద సంస్థగా, ఏ అధికారం లేదు, మన దగ్గర డబ్బులు లేవు, అయినా మనకు తెలుసు. ఎప్పుడో ప్రకటించాం, 5-6 నెలల క్రితం ప్రకటించాం. ఏడాది నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం, ఈ అంశాల గురించి. ఈ పుస్తకం పబ్లిష్ అయింది 5 నెలల క్రితం. ఏడాది నుంచి మాట్లాడుతున్నాం దీని మీద. మనకు తెలిసిన పార్టీలకి ఎందుకు తెలియదు? తెలుసుకోవాలన్న కోరిక ఉంటే. కాబట్టి తెలియదు కాబట్టి హామీలు ఇచ్చామంటే ధర్మం కాదు. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈవేళ ఈ 6 గ్యారంటీలనే తీసుకున్నట్టయితే మరెన్నో హామీలు కూడా ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలలో 13-14 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కలిపినట్టయితే అదనంగా అయ్యే ఖర్చు, ప్రస్తుతం పెడుతున్న ఖర్చు కాకుండా, ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయనుకోండి, వృద్ధాప్య పెన్షన్లు పేదలకి ప్రస్తుతం 2016 అంత ఇస్తున్నారు, 4,000 రూపాయలు చేస్తామన్నారు. కాబట్టి అదనపు ఖర్చు లెక్కేసాం మనం. మిగతా 2,000 ఖర్చు ఎలా పెట్టాలి కదా. అలా లెక్కేస్తే దాదాపు 65,000 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏడాదికి. ఇప్పుడు వచ్చిన రెవెన్యూకి బొటాబొట్టి ఖర్చు సరిపోతుంది. అదనంగా అప్పులు చేయాలంటే సాధ్యం కాదు, పుట్టవు. ఇది కాకుండా మరి ఇంకొక 60,000-65,000 కోట్లు, ఇంకో 55,000-60,000 ఖర్చు ఉంది. ఈ గ్యారంటీల్లో చేర్చకపోయినా హామీలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రుణమాఫీ హామీ ఇచ్చారు వ్యవసాయ రుణాలకి. వ్యవసాయ రుణాలు రాష్ట్రంలో 2,70,70,000 కోట్లు ఉన్నాయి.
స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ రుణాలు మన దగ్గర అంచనా. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇది సీక్రెసీ కాదు, మన దగ్గర రహస్యంగా ఉన్న సమాచారం కాదు. రేపు పొద్దున ఆర్బీఐని అడిగితే వాళ్ళు చెప్తారు, లేకపోతే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ అంకె ఒక 1000 కోట్లు అటు ఇటు కావచ్చు. నేను ఉన్న సమాచారం చెప్తున్నాను, మన దగ్గర అందిన సమాచారం. 2,70,000 కోట్లలో పని 20% రుణమాఫీ అవుతుంది అనుకుందాం మనం. నాకు తెలియదు ఎంత అవుతుందో, 15% కావచ్చు, 25% కావచ్చు, తెలియదు నాకు. అంటే 54,000 కోట్ల రూపాయలు అవుతుంది అది 5 ఏళ్లకి. అంటే ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఖర్చు అవుతుంది. దళిత బంధు అనే ఒక పథకం ఉన్నది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చాం. అది పొరపాటు. దళితులకు ఇంకో రకంగా చేద్దాం అంతే డబ్బుతో అని నేను గట్టిగా ప్రతిపాదించాను. వెళ్ళ చివరికి చేయలేకపోయినారు. కేవలం 38,000 కుటుంబాలకు అది అమలు చేశారు. 2,20,000 కుటుంబాలకు అమలు చేయాలి. అది చేస్తే 2,20,000 కోట్లు అదనంగా అవుతుంది. కాంగ్రెస్ వారు 12 లక్షలకు హామీ ఇచ్చారు, 10 లక్షల బదులు. అది కూడా కలిపితే ఇంకో 40 లక్షలు కలుగుతుంది. అంటే 2,40,000 కోట్లు, 2,60,000 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి 52,000 కోట్లు అవుతుంది. ఈ రెండు కలిపితే 60,000 కోట్లు అదనంగా అయింది. 65,000 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం 6 గ్యారంటీల పేరుతో ఉన్నవి. మిగతావి కూడా అమలు చేద్దాం అనుకుంటే ఇంకొక 60,000 కోట్లు, 1,20,000, 1,25,000 కోట్లు ఏడాదికి. ఆ డబ్బు లేదు, ఎక్కడి నుండి వస్తుంది సార్? లేదు, మీరు ఏం చేసినా కూడా లేదు. కాబట్టి అయిందేదో అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. ఒక పేద దేశం, మంచి చేద్దాం అన్న సంక్షేమం అందిద్దాం అనే ఉద్దేశంతో చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం అందించింది, అంతకంటే ఎక్కువ చేద్దాం అనుకున్నారు. కానీ మీరే ఆర్థిక పరిస్థితి బయటపెట్టారు. బయటపెట్టినప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి. డాక్టర్ రంగరాజన్ గారు ఉన్నారు, గతంలో ఆర్బీఐ గవర్నర్గా చేశారు, మన రాష్ట్ర గవర్నర్గా చేశారు, ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అధ్యక్షులుగా చేశారు. డాక్టర్ మౌంటెక్సింగ్ అలువాలియా గారు ఉన్నారు, గతంలో ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులుగా చేశారు. ఇలాంటి వారితో నిపుణులతో పెట్టండి, మీకు నమ్మకం ఉన్న వాళ్ళతోనే పెట్టండి. వారి సలహాలు తీసుకోండి. ఈ పరిస్థితి మరింత లోతుగా విశ్లేషించమనండి. తర్వాత మీరు ప్రతిపాదించిన పథకాల్లో ఏది మంచిది ఏది కాదు వాళ్ళు నిర్ణయించమనండి. ఆ మేరకు సాధ్యమైన రీతిలో సమర్థంగా నిజాయితీగా అమలు చేయండి. డబ్బులు ఖర్చు లేకుండా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య మీద ఏడాదికి 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, పాఠశాల విద్య మీద. పిల్లలకి బొత్తిగా చదువు అందట్లేదు. పేద పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బొత్తిగా చదువు అందట్లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పాపం డబ్బు ఖర్చు పెడుతున్న శక్తికి మించి చాలా మామూలు స్కూళ్ళల్లో చదువు అందట్లేదు. తల్లిదండ్రులు తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు. ఖర్చు అదనంగా పెట్టక్కర్లా, ఉన్న ఖర్చు సద్వినియోగం చేయండి. బ్రహ్మాండంగా విద్య ప్రమాణాలు పెంచవచ్చు. కొద్దిపాటి ఖర్చుతో ఆరోగ్యాన్ని బాగా అందించవచ్చు. పాలనా సమాచార హక్కు అమలు కావట్లేదు రాష్ట్రంలో, దాన్ని అమలు చేయండి. పైసా ఖర్చు లేదు అదనంగా. సిటిజన్స్ చార్టర్లు అమలు చేయండి. సకాలంలో సేవలు లంచం లేకుండా అందే ఏర్పాటు చేయండి. అలాగే చట్టబద్ధ పాలన, బడితోన్నోడిదే బరి కాకుండా మీరు పోలీస్ యంత్రాంగంలో చట్టం అందరికీ సమానంగా వర్తించేట్టుగా మార్గం ఏర్పడి. మీరేమంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? చట్టం అందరినీ సమానంగా చూడటం. దానికి పైసా ఖర్చు అవుతలేదు, దాన్ని బాగా చేయండి. అధికారాన్ని వికేంద్రీకరించండి. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలోనే ఈ 73-74 సవరణ తీసుకొచ్చింది. ఉత్సవ విగ్రహాల మీరిపోయిన స్థానిక ప్రభుత్వాలు ఏమి అధికారం అనేది డబ్బులు లేవు. కాబట్టి బాధ్యత అధికారాన్ని వాడబెట్టండి, జవాబుదారీగా ఉండేట్టు చేయండి. ఆర్థికాభివృద్ధి హైదరాబాద్కి పరిమితం చేయకుండా చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి. గ్రామీణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి ఫలితాలు అన్నట్టుగా ఏర్పాటు చేయండి. కాబట్టి సమగ్రమైన అభివృద్ధి కోసం పెట్టుబడులను మంచి జరుగుతానంత కొనసాగించండి. మౌలిక సదుపాయాలు డిఫరెంట్గా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుపడ్డాయి, దానిలో అనుమానం లేదు. దాన్ని కొనసాగించండి. ఆ పెట్టుబడుల్ని, సంపద సృష్టిని, పెట్టుబడులను ప్రోత్సహించండి. ప్రైవేటు పెట్టుబడుల్ని, పారిశ్రామికీకరణ పెంచండి, ఆర్థిక అభివృద్ధిని పెంచండి. కాబట్టి అలా చేయాలి. కానీ ఏదో ఫ్యూడల్ తత్వంతో రాజుగారు, రాచరికము, చక్రవర్తులు ఒక మాట ఇచ్చారు, వాడు పెరుగుల కొద్ది బుద్ధి పుట్టింది, అది కాదు. మా డబ్బు ఇది, ఈ దేశ ప్రజల డబ్బు, ఈ రాష్ట్ర ప్రజల డబ్బు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. దానికి మీరు భరోసా ఇవ్వాలి, దానికి మీరు కావలిదారిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.